ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 26ను పరిశీలిద్దాం. ఇందులో శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లే జీవుల గమనాన్ని నిర్దేశించే 2 శాశ్వత మార్గాల గురించి వివరిస్తాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శుక్లకృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ జగత్తులో జీవులు ప్రయాణించడానికి 2 శాశ్వతమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి శుక్ల మార్గం అంటే ప్రకాశవంతమైన దారి, మరొకటి కృష్ణ మార్గం అంటే చీకటి దారి. ప్రకాశవంతమైన జ్ఞాన మార్గంలో వెళ్లిన వారు తిరిగి జన్మించరు, అంటే వారికి మోక్షం లభిస్తుంది. కాని భోగాలను ఆశించి కర్మలు చేసే చీకటి మార్గంలో వెళ్లినవారు వారి పుణ్యఫలాలు క్షీణించగానే మళ్లీ ఈ లోకంలోకి తిరిగి వస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన జీవితంలో మనం ఎంచుకునే మార్గమే మన అంతిమ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒకటి శాశ్వతమైన విముక్తికి దారితీస్తే మరొకటి పునర్జన్మ బంధాలకు కారణమవుతుంది. మన ఆధ్యాత్మిక గమ్యం మన చేతుల్లోనే ఉందనే గంభీరమైన సత్యాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే పనులలో స్వార్థం, అహంకారం లేకుండా వాటిని భగవదర్పణంగా భావించాలి. మనస్సును ఆధ్యాత్మిక చింతన వైపు, భగవంతుని వైపు మళ్లించాలి. కేవలం లౌకిక సుఖాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా మన ప్రతి చర్య మనల్ని ముక్తివైపు నడిపించేలా చూసుకోవడమే ప్రకాశవంతమైన మార్గం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.